కుంకుమ సమర్పయామి. అలాగే దీపాన్ని ఈసారి ఇలా పెట్టేసుకోవడం పడుతుంది. 2 నక్షత్రమైన దీపానికి దీపాధిష్టానభ్యో ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఒక పుష్పం వేయండి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి తమలపాకు రుచిక మీ వైపు ఉండాలి. ఈ రకంగా తమలపాకు పెట్టుకుని అందులో పసుపు వినాయకుని పెట్టుకుని పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. ఇలా 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టి పైన కూడా కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజనామధురతేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండిలాగా. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంపుణోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసేయండి. మమ అనుకోండి. మీరందరూ కూడా మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్ర తమసుమాలభవతే భయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నైవయథ స్థానమోహ పయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం హరిద్రబింబే మహాగణపతి భావాహయామి స్థాపయామి పూజయామి. యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. మళ్ళీ ఒక పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి. వేసేసేయండి అలాగా. మళ్ళీ 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. అలాగే ఈ పంచామృతాలు సిద్ధం చేసుకున్నారు కదా, పచ్చితో చేసిన యజ్ఞంతో అది తీసుకుని మళ్ళీ వినాయకుడికి వేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సాయం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిపంచశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధాచరణ సమర్పయామి. మళ్ళీ ఒకవేళ యజ్ఞోపేతాలు వస్త్రాలు లేకపోతే అక్షతలు వేయండి. ఈసారి గంధం తీసుకుని ఒక పుష్పాన్ని గంధంలో ఉంచి ఆ పుష్పాన్ని వినాయకుడి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంతరాదృశాం నిత్యపుష్టాంగరేషణే ఈశ్వరేయం సర్వభూతానాం తామిహవపయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః. ద్వితీయ శ్రీ చందనం సమర్పయామి. సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం కాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. చాలు. అగరబత్తులు వెలిగించడం. సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధూపమాగ్రాపయామి. చూపించండి. 3 సార్లు తిప్పి చూపించి తర్వాత ఎడమ చేతితో పట్టుకుని 3 చేతుల్లో చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. అలాగే దీపాన్ని నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మధ్యనా యోజనం ఉదాహరణం దీపం త్రైలోక్య దివ్యావహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాండరక అద్ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం బెల్లముక్క నివేదనండి. ఓం ప్రోక్ష్య ప్రహిత్య పునరేకాక్ష పునరేకాక్ష పునరేకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుణోపహార సహిత కదలీఫల నివేదయామి. 5 సార్లు చూపించండి అలాగే. ఓ పుష్పం తీసుకుని 5 సార్లు చూపించండి అలాగే. ఉత్తి చేతితో చూపించకూడదు. పుష్పం తీసుకుని చూపించాలి. ఓం ప్రథమ రూపాయ నమః. ఓం ద్వితీయ రూపాయ నమః. ఓం తృతీయ రూపాయ నమః. ఓం చతుర్థ రూపాయ నమః. ఓం పంచమ రూపాయ నమః. హస్తౌ ప్రక్షాళయామి. నీటిలో వదిలిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి. పుష్పంతో వదిలిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి. అలా వదిలిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి 3 తమలపాకులు, 2 పాకు చెక్కలు, 1 చిల్లర పైసా తాంబూలంలో పెట్టి ఆ తాంబూలాన్ని గణపతి దగ్గర పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి.
पठे चुर्यादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते ఓం దగ్గర వేసేసేయండి లంప వేసుకోండి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోయమితిమ అమ్మత్వ క్షమస్వ గణాధిప శ్రీ మహాగణాధిపతయే నమః అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి ఇలా అక్షతలు తీసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టేసేయండి నీళ్ళు పోసుకుని అక్షతలు తీసుకుని చేతిలో నీళ్ళు పోసుకుని ఆ పళ్ళలో అరవళ్ళలో వదిలిపెట్టేసేయండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యజ్ఞోజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహన షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నవరదో భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం పూజ చేసినటువంటి నక్షత్రం శిరస్సు మీద వేసుకోండి మీ పిల్లలు ఎవరు మీ పక్క వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ శిరస్సు మీద కూడా వేసేయండి గణపతి ప్రసాద సిద్ధిరస్తు పుష్పాలు తీసి తొలబెట్టుకోండి గానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంత దేవాః గణపతిని యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమ ప్రారంభం చేసుకుందాం మళ్ళీ నక్షత్రం ఈ ప్రకారం వేసుకోండి పునః ప్రాణాయామ్య ఉత్తిష్టంతో భవత పిశాచాః ఏతే భూమి భారకాః ఏకేషాం విరోధేన బ్రహ్మకర్మ సమావే మీ తిథి ఏదైతే ఉందో ఆ రోజు పంచాంగంలో కానీ కేరళలో కానీ మీరు వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఆ తిథి చెప్పుకోండి అలాగే భృగువాసరే అని చెప్పుకోండి భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం వన విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః మీ గోత్రాన్ని పేరు చెప్పుకోండి ఇక్కడ గోత్రం కౌస్పాలగోత్రం భవస్య శ్రీనివాసరెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య కౌస్పాలగోత్రం భవతి శ్రీదేవి నామధేయస్యాః కౌస్పాలగోత్రం భవస్య సరయు శ్రీయానామధేయస్య కౌస్పాలగోత్రస్య ఆశ్రితానామధేయస్య మాధ్వేర్న సంతోషధే మధురక్త ముతోషసి మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తనః పిత మధుమానో వనస్పతిర్ మధువాగో అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతునః స్వాదుఃపవస్వదివ్యాయ జన్మనే స్వాదరేంద్రాయ స్వహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధువాగో అదాభ్యః చాలు ఈసారి మామూలు చేయాలండి ఓం ఆపోహిష్టావయో భవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోమశ్మతమోరసస్తస్య భాజే దేహనః ఉషతేవ మాతరః తస్మారంగమామవోయ సఖ్యాయ నిర్మతః ఆపో జనయథాజనః మోక్షేణ స్నానేన పంచామృత స్నానేన శుద్ధాధిక స్నానం సమర్పయామి ఈసారి ఆ తోరాలు ఆ రూపు కూడా అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టేసుకోండి ఈసారి కలశం ఉంది కదా ఆ కలశను తీసుకుని ఈ సామాన్లన్నీ కూడా కింద పెట్టేయడం కోసం ఈ కలసలో కొంచెం నీళ్ళు పోసుకోండి ఈ రకంగా నీళ్ళు పోసుకోండి కొంచెం కలసం అలాగే గాజులు అవి వేసేసేయాలి అలాగే కలసం మీద ఓం చుట్టునాశామలాన్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభోధన సమర్థంచ సర్వాన్నతమేగ్రహాత్ భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వరలక్ష్మీపురాంబికాదేవ్యై నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి వేసేసేయాలి మళ్ళా ఒక పుష్పం తీసి నమస్కారం చేయండి ఓం తాం మానవః జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాప్యాయ స్వసనాదిదే విశ్వస్వామ విష్ణుయం భవారాజ శ్రీరంగతే దరిద్రావులో అగారుషం జిష్ణోరస్తస్య రాజనః స్వర్భరాముఖ గణపణాయోగం శనారుషం శుక్రమసిద్యోదయ సతేజోసదేవవస్త్రవితోత్తున తచ్చద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతా అదాయతే మధుచ్చరణ సింధవః మధుచ్చరణ సింధవః మాధ్వేన సంతోషధే మధురక్తం ముతోషర మధువత్పార్థివకం రజః మధుజ్జలస్తనః పితా జరుగుతుండండి మధువానో వనస్పతిర్ మధువాగో అస్తు సూర్యః బాధ్వే ఓకేతదాతన మహేరణాయ చక్షః ఉషతేవ మాతరః తస్మారంగమామవాయ సఖ్యాయ నిర్మతః ఆపో జనయథాజనః శ్రీ వరలక్ష్మీపురాంబికాదేవ్యై నమః మోక్షేణ స్నానేన పంచామృతాంబికాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి అలా పక్కన పెట్టేసేయండి అలా కింద పెట్టేసుకోండి వస్త్రయుగ్మం సమర్పయామి అలా
గాజుల ముగ్గుల క్షుద్రమాశామలాంజేష్టామలస్మీర్ణాశయామ్యహం అభోదమసమృద్ధంచ సర్వానందమేఘాత్ పంచకోశ సమర్పయామి. అలాగే ఏమైనా ఆభరణాలు చేయించుకున్నట్లయితే కనుక ఆ ఆభరణాలు కూడా తీసుకుని ఈ ఆభరణాలు కూడా అమ్మవారు చూపించి సెలబ్రేసేయండి. క్షుద్రమాశామలాంజేష్టామలస్మీర్ణాశయామ్యహం అభోదమసమృద్ధంచ సర్వానందమేఘాత్ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః ఆభరణాలు సమర్పయామి. ఏవైతే మీరు బంగారాభరణాలు చేయించుకుంటారో ఆ బంగారాభరణాలన్నీ కూడా అమ్మవారి గురించి చేయండి. అయిన తర్వాత సమర్పయామి. మళ్ళీ ఓ పుష్పం తీసి నమస్కారం చేయండి. ఓం మన సత్యామో వరలక్ష్మీ పరాంబికాదేవి నమః పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్థలం పూజయామి. ఓం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రే పూజయామి. ఓం రమాయై నమః కర్ణం పూజ పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వరాయ నమః. ఓం సురాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దివ్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుదాయిన్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం ఉజ్జై నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోకవినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్యోద్భాయ నమః. ఓం పద్మముఖియై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాకాంతాయ నమః. ఓం పద్మమాలాగ్రాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మనందిన్యై నమః. ఓం పుణ్యగంగాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యవంశిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వద్రవాణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి అక్షతం తీసుకుని వేటలకాయ 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవ కాని మానికృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. ఎదురు వచ్చి వేసేసేయండి అమ్మవారి దగ్గర. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మోకాళ్ళ మీద నమస్కారం చేయండి. పురసా శరసా దృష్ట్యా మనసా వచసా తథా అభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం
ప్రణామోష్టాంగముచ్యతే శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. కూర్చుని యంత్రం వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. సరే అక్షతం తీసుకోండి. చెవిలో నీరు పోస్తే ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రు వరలక్ష్మీ దేవత ప్రసాదం శిరషా గృహామి. ఇప్పటిదాకా కూడా ఈ యొక్క వ్రతంలో ముఖ్యమైనటువంటి పూజా విధానం అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రత కథను చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇప్పటిదాకా కూడా పూజా విధానం అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు మనం కథని భక్తి శ్రద్ధలతో వినే ప్రయత్నాన్ని చేద్దాం. కథ వినే వాళ్ళందరూ కూడా అక్షతలు చేతితో పాటు నమస్కారం చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భగవాన్ కూడా సౌభాగ్యాన్ని కలగజేసేటటువంటి వరలక్ష్మి వ్రతం ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం కనుక ఏ స్త్రీ అయితే ఆచరిస్తుందో ఆ స్త్రీకి సౌభాగ్యము, ఐశ్వర్యము, ఆనందము, సంతానము, దీర్ఘ సౌకర్యత్వము ఖచ్చితంగా కలుగుతాయి అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారు. అప్పుడు పార్వతీ అమ్మవారు అదా ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఈ వ్రత విధానం ఏమిటి, దీన్ని మొట్టమొదటి ఎవరు ఆచరించాలి అంటే అలాగే ఈ వీడియోని మీరే